ఇంకా వైఎస్ఆర్సీపీలో అరెస్టులు అయితే కొనసాగుతున్నాయండి. ఎలా అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో ప్రశ్నిస్తే లేదా మాట్లాడితే ఖచ్చితంగా అరెస్టులు అనేవి జరిగాయి. ఇంకా కొనసాగుతున్నాయేమో ఎందుకు అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే కారుమూరి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ అనేది జరిగింది. ఎలా అంటే హైదరాబాద్లో ఆయన ఇంట్లోకి వెళ్ళి ఉదయం 7 గంటలకు అనమాట, 7 గంటల టైంలో ఆయన ఇంటికి వెళ్ళి ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫోన్లు అవి లాగేసుకుని ఆయన అరెస్ట్ చేయడం, దేని గురించి అరెస్ట్ చేశారంటే కూడా కనీసం చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ అయితే చేయడం జరిగిందంట. కాబట్టి దాని గురించి వాళ్ళ సతీమణి గారు మాట్లాడతారు. ఆ వీడియో చూద్దాం. వీడియో చూసే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్ లైక్ చేయండి చెప్తాను. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. అంతేకాదు లైక్ చేయండి, మీ బాధ్యత చెప్తాను, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కారుమూరి వెంకటరెడ్డి గారి అరెస్ట్ గురించి ఆయన సతీమణి గారు మాట్లాడతారు. ఆ వీడియో చూడండి ఫస్ట్, తర్వాత మిగిలింది మాట్లాడుకుందాం. ఒకసారి వీడియో ఒక 4 మెంబర్స్ అయితే పైకి వచ్చారు ఇంటికి. కింద ఎంతమంది ఉన్నారో తెలియదు. వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే. తర్వాత లేదు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. మళ్ళీ తర్వాత లేదు విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు. వచ్చిన తర్వాత నా ఫోను ఆయన ఫోను 2 ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా ఇష్యూ చేయొద్దు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, అది మీకే మంచిది కాదు అన్నట్టు చెప్పారు. లాస్ట్కి కొంచెం సేపు వాదించిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి చేతికి ఇచ్చేసి వెళ్ళారు. అండ్ ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళారు. అది ఏ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నాము, అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. ఎందుకు తీసుకెళ్తున్నా అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి కారణాలు ఏమైనా చెప్పారా మీకు? ఎక్స్ లో పోస్ట్ పెట్టారు, ఒక సిఐ చనిపోయాడు కదా, దాని గురించి ఒక 2 days బ్యాక్ మీరు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు, దాని గురించి వచ్చాము, ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు. నాకు ఈవెన్ ఫోన్ లో కూడా ఏం చూపించలేదండి నోటీస్, ఇదిగో ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు. మీ పేరండి? నా పేరు హరిత. ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు ఇక్కడికి? 7 to 8 మధ్యలో వచ్చారండి. 7:50 అరౌండ్ ఆ టైం. విన్నాం కదా. ఎలా అంటే మాట్లాడిన తొలితో మా ఇంట్లోకి పోలీసులు జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామన్నారు, ఆ తర్వాత నోటీసులు ఇవ్వడానికి వచ్చామన్నారు, ఆఖరిగా విచారణ కోసం తీసుకెళ్తున్నామని అన్నారు. ఇంట్లోకి వచ్చి రాగానే నా ఫోను, మా ఆయన వెంకటరెడ్డి గారి ఫోన్ను లాగేసుకున్నారు. ఎవరికి సమాచారం ఇవ్వొద్దని బెదిరించారు. చాలాసేపు వాదించిన తర్వాత ఆఖరిగా నా ఫోన్ చేతికిచ్చి వెంకటరెడ్డి గారిని వారితో తీసుకెళ్లారు అని హరిత గారు, ఎవరైతే వెంకటరెడ్డి గారి సతీమణి ఉన్నారో హరిత గారు చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉండడం జరుగుతుంది. చాలా టీవీ ఛానల్స్లో డిబేట్లలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మంచి సబ్జెక్ట్ ఉన్న విషయం, మనిషి మంచి విషయం అయితే ఉంది, ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే అతను మాట్లాడిన మాటలు ఏం మాట్లాడాడు అని అంటే కనుక అంత అబ్యూజివ్ వర్డ్స్ కూడా ఎప్పుడు మాట్లాడటం నేను వినలేదు పెద్దగా. వాస్తవం అయితే కనుక మరి ఆయన ఏం మాట్లాడారో దేని మీద తీసుకెళ్లారని తెలియదు. కానీ అయితే వాళ్ళ సతీమణిగా చెప్తూ ఏంటంటే ఏదైతే నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు ఏంటని అడిగితే కనుక సిఐ మృతి ఏదైతే మొన్న జరిగిన సిఐ మృతి ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఎక్స్లో పోస్ట్ చేసినందుకు వచ్చామని చెప్పి అరెస్ట్ చేశారట. అర్థమైందిగా. కాబట్టి అంటే ఓ పక్కన టీడీపీ వాళ్ళు, ఓ పక్కన వైసీపీ వాళ్ళు ఇద్దరు వారించుకుంటున్నారు. ఆ సిఐ మృతి పైన వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే కనుక టీడీపీ చెప్పిందని వైసీపీ అంటే, వైసీపీ చెప్పిందని టీడీపీ అంటుంది. అసలు మాకు అనుమానాలు ఉన్నాయి అని స్టార్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అనుమానాలు ఉన్నాయంటంతోనే వెంటనే టీడీపీ వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఏంటో తెలియదు కానీ మొత్తం చంపేశారు. అదిగో గొడ్ల పట్టుకుని చంపేశారు. ఏదైతే బాబాని చంపారో ఇక ఎలా అయితే సేమ్ అదే అప్లై చేసి చంపేశారు అన్నట్టుగా ఒకటి కాదు 2 కాదు డైరెక్ట్గా పబ్లిక్గానే మాట్లాడుకుంటున్నారు. మీరు చంపేయారంటే మీరు చంపేయారని. మరి దాంట్లో కారుమూరి వెంకటరెడ్డి ఎవరైతే ఈయన ఉన్నారో మరి ఈయన కొత్తగా మాట్లాడింది ఏముందో, మరి ఈయన అరెస్ట్ ఎందుకని జరిగిందో నాకు అర్థం కాదు. కాబట్టి ఏదో ఒక రకంగా గట్టిగా మాట్లాడుతున్నారు, కొంచెం వాచ్యాత్తర్యం ఉంది అని అనుకుంటే అరెస్టులు చేసేస్తున్నారా ఏంటి అన్నది నాకు అర్థం కాదు. కాబట్టి మొత్తానికి ఏదైతే జరిగిన అరెస్టు అక్రమని వైసీపీ ఆరోపిస్తుంది. అక్రమ అరెస్టులు అయితే కనుక. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకుని నొక్కేస్తాము అంటే వేరే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఎవరెవరు మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి నిజంగా అంటే తప్పుడు పోస్టులు ఎవరు పెడితే కనుక, ఏ బూతులు మాట్లాడితే కనుక, లేదా ఎవరినైనా బూతులు తిడితే కనుక అలాంటప్పుడు తప్పు లేదు. కానీ ఇలాంటప్పుడు ప్రశ్నించినా సరే
ఏంటి వాస్తవాలు మాట్లాడాలని మాట్లాడినా సరే అరెస్టులు చేస్తామంటే అది ఎంతవరకు సమంజసం అనేది మరి ప్రజలు చూస్తున్నారు, విజ్ఞతగా ఆలోచిస్తారు. కాబట్టి రేపొద్దున మరలా జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు ఉన్నారు. చూద్దాం మరి అరెస్టుల పరంపర ఎక్కడ వరకు వెళ్తుంది, ఎక్కడ వరకు ఇల్లు ఆగుతుంది ఏంటనేది చూద్దాం. చూసే ముందు ఫస్ట్ మీరైతే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.